ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి అమ్మాయి వ్లాగ్స్. ఈరోజైతే మీరు చూడబోతున్నారు తలకోన వాటర్ ఫాల్స్, అలాగే తలకోనలో ఉన్న సిద్ధేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకోబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారనుకోండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. అలాగే వీడియోని చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాము. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా, ఈ ముందు వ్లాగ్ చూసినట్లయితే మీకు ఈ వీడియో బాగా అర్థమైపోతుంది. మా ఆడపడుచు వాళ్ళ ఊరు బాక్రాపేట, అక్కడి నుంచి మేమైతే తలకోనకి ఎంటర్ అయిపోతున్నామండి. ఒకవేళ మీరు తిరుపతి నుంచి కనుక రావాలనుకుంటే తలకోనకి 60 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే తలకోనకి మార్నింగ్ 7:30కి, ఆఫ్టర్నూన్ 2:30కి బస్సెస్ ఉంటాయి. రిటర్న్ బస్సు కూడా 4కి ఉంటుందండి. ఇప్పుడైతే మనం తలకోన దగ్గరికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం టోల్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. బైక్కి అయితే 15 రూపీస్, ఆటో, జీబు, కారు అయితే 50 రూపీస్ పే చేయాలి. పే చేసిన తర్వాత మనం ట్రావెలింగ్ మొత్తం ఫారెస్ట్లోనే చేస్తాము. ఇప్పుడైతే వచ్చేసిన తర్వాత ఇక్కడ 2 రోడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో మీరు ఆ 2 రోడ్స్లో దేంట్లోంచైనా తలకోన వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మేము ఇటు సైడ్కి వచ్చాము. ఇక్కడ టెంపుల్ కనిపిస్తూ ఉంది కదండి, అదే సిద్ధేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ని దర్శించుకోవాలంటే మనం పైన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఇక్కడికి రావాలన్నమాట. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము వాటర్ ఫాల్స్ దగ్గరకండి. ఈ రోడ్ మొత్తం చాలా వరకు మట్టి రోడ్డుగానే ఉంటుంది. అలాగే ఈ కింద టెంపుల్ దగ్గర నుంచి పైన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి 2 కిలోమీటర్స్ ఉంటుందండి. బైక్, కారు, జీప్ అయితే ఇక్కడికే దగ్గరికే తీసుకొని వచ్చేయచ్చు. బై వాక్ అయితే మాత్రం మీరు 2 కిలోమీటర్స్ వరకు నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత కనిపిస్తున్నాయి కదా ఈ బస్సెస్, ఇవన్నీ ఇక్కడ మనం బండి పార్క్ చేసుకోవాలి. పార్క్ చేసుకున్న తర్వాత మనం ఎంటర్ అయిపోతాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ ఫాల్స్ దగ్గరికి ఎంటర్ అయినప్పటి నుంచి మనకి ఇలా అక్కడక్కడ వాటర్ కనిపిస్తూనే ఉంటుందండి. చూసారు కదా ఈ వాటర్, ఇక్కడ నుంచే మనం నడుచుకుంటూ వెళ్ళాలి పైన వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఒకవేళ పైన వరకు వెళ్ళలేని వాళ్ళైతే మాత్రం ఇక్కడే స్నానం చేసి దేవుని దర్శించుకోవచ్చు. ఇక్కడ కూడా వాటర్ చాలా బాగుంటుందండి. అలాగే చాలా చాలా జిల్లుగా ఉంటుంది వాటరు. ఇక్కడే మునిగి కొద్దిసేపు ఫొటోస్ అన్నీ తీసుకొని హ్యాపీగా పైకి వెళ్ళొచ్చు. మేము కూడా ఇక్కడే కొద్దిసేపు మునిగేస్తున్నాము. అలాగే చాలా చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాము. తర్వాత ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ఎక్కి కొండని చేరుకోవాల్సి ఉంటుందండి. వెళ్ళే దారిలో మనకి చాలా ఎక్కువ కోతులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీరు చేతిలో ఒక కర్రని తీసుకొని వెళ్తే వాటి దగ్గర నుంచి కొంచెం సేఫ్గా ఉండొచ్చు. అలాగే కొన్ని మెట్లెక్కి పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీనికంటే పెద్ద వాటర్ ఫాల్స్ పైన ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే మాత్రం ఇంకా కొన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఈ స్టెప్స్ ఎక్కలేక ఎందుకు వచ్చామా అనే ఫీలింగ్ కూడా మీకు వస్తుంది. అవన్నీ దాటుకొని వెళ్తే ఎంతో అందమైన వాటర్ ఫాల్స్ని అయితే మనం చూడొచ్చండి. ఇప్పుడు నివర్ తుఫాన్ వల్ల ఎక్కువ వాటర్ వచ్చేసింది కదా, కాబట్టి వాటర్ ఫాలింగ్ ఎక్కువగా ఉంది. అలాగే పైనుంచి రాయలు పడే అవకాశం కూడా ఉంది అని పైన వాటర్ ఫాల్స్ దగ్గర మునిగేదానికి ఛాన్స్ లేదండి. కిందనే వెళ్ళి మునగాలి. కాకపోతే ఇక్కడికి వచ్చి కొంచెం చూసేసి ఫొటోస్ తీసుకొని కిందకి వెళ్ళిపోవాలి. కిందకి వెళ్ళిపోయేసి హ్యాపీగా కింద ఉన్న వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేసుకోవచ్చు.
తీసుకున్నాను. ఇంకా పైన వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి కిందకు వచ్చేసి మేము కూడా ఇక్కడ మునగడానికి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత చాలా ఫొటోస్ తీసుకున్నాము, చాలా ఎంజాయ్ చేసామండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఏ భయం లేకుండా. అంత బాగుంటుంది ఇక్కడ. ఒకసారి తప్పకుండా మీరు కూడా చూడండి. మనం కింద టెంపుల్ దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఎక్కడ కూడా ఒక వాటర్ బాటిల్ కూడా దొరకదండి. ఒకవేళ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాలి అనుకుంటే కనుక మీరు లంచ్ కూడా తెచ్చుకోవచ్చు. లంచ్ తెచ్చుకొని ఇక్కడే హ్యాపీగా కూర్చొని తినేసి మళ్ళీ వెళ్ళి వాటర్లో ఆడుకోవచ్చు. మేము కూడా ఇక్కడికి పులిహోర అలాగే పొటాటో కర్రీ తెచ్చుకున్నాము. హ్యాపీగా అన్నీ మునిగేసి వచ్చేసిన తర్వాత ఇక్కడే కూర్చొని లంచ్ చేసుకొని కోసేపు ఇక్కడే రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒకసారి వాటర్లో మునిగేసి మేమైతే దేవుని దర్శించుకోవడానికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే మనం వచ్చేసాము సిద్ధేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకండి. శివరాత్రి వచ్చిందంటే కనుక అందరూ ఇక్కడికే వచ్చేసి ఇక్కడే నిద్ర చేస్తూ ఇక్కడే వంటలు చేసుకొని తింటూ దేవునికి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతూ ఉంటారండి. దేవుడి గుడిలోకి ఎంటర్ అయ్యే ముందుగానే మనకి కొబ్బరి, కర్పూరం ఇవన్నీ బయటే అమ్ముతూ ఉంటారు. అవన్నీ తీసుకొని అర్చన టికెట్ కూడా ఇస్తారు. తీసుకొని లోపలికి వెళ్ళి హ్యాపీగా అర్చన చేసుకొని దర్శనం చేసుకొని బయటికి వచ్చేద్దాం.
ఇంకా దేవుని దర్శించుకొని మనం ఇంటికి రిటర్న్ అయిపోయేటప్పుడు వెళ్ళే దారిలోనే మనకి ఇలా చిన్న జంగిల్ బుక్ కనపడుతుంది. లోపలికి వెళ్తే పిల్లలకి ఆడుకునే చాలా ప్లే ఐటమ్స్ ఉంటాయండి. పిల్లలు కొంతసేపు టైం ఉన్నట్లయితే అక్కడ కూడా వెళ్ళి ఆడుకొని హ్యాపీగా ఫొటోస్ కూడా తీసుకొని రావచ్చు. కొద్దిసేపు ఇక్కడ కూడా మేము టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నామండి. ఇంతటితో వీడియోనైతే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.